బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో వాలంటీర్ల సేవలపై ఈసీ ఆంక్షల నేపథ్యంలో వారి రాజీనామాలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వాలంటీర్ల రాజీనామాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు తమపై ఫిర్యాదులు చేయడం వల్లే ఈసీ ఆదేశాలు జారీ చేసిందని వాలంటీర్లు వాపోతున్నారు. తాము ప్రభుత్వం తరపున నిస్వార్థంగా సేవలు చేస్తుంటే పార్టీకి అంటగట్టారని ఆరోపిస్తున్నారు. నగదు పంపిణీతో పాటు సంక్షేమ పథకాల జారీలో ముందున్న తమకు ఈసీ ఆంక్షలతో పని లేకుండా పోయిందని అంటున్నారు. ఇక తాము విధుల్లో ఉండి ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామాలు చేస్తున్నామని వాలంటీర్లు అంటున్నారు. ఇక్కడి నుంచి వైసీపీకి మద్దతుగా పనిచేస్తామని చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే వాలంటీర్ల తొలగింపునకు తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ స్పష్టం చేస్తోంది. భీమవరంలోని 39 వార్డులలో మొత్తం 22 మంది వాలంటీర్లు రిజైన్ చేశారు. విధుల్లో అడుగడుగునా టీడీపీ జనసేన శ్రేణులు ఫోటోల పేరుతో వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని, ఇప్పుడు నేరుగా సీఎం జగన్ కోసం కష్టపడతామంటూ వాలంటీర్లు అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను కలిసి రాజీనామా విషయం తెలిపారు. ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికారు. ఉద్యోగ విధులు నిర్వహించాం. ఆ టైంలో మాకు కూడా కరోనా వచ్చి చాలా సీరియస్ అయింది. కానీ అప్పుడు మేము డ్యూటీలు చేసినప్పుడు ఏ నాయకుడు, జనసేన నాయకుడు కానీ టీడీపీ నాయకుడు కానీ ఎవరైనా వచ్చి ఒక శానిటైజర్ డబ్బా ఇచ్చే కూడా ఎవరు ఇవ్వలేదు మాకు. కానీ ఇప్పుడు మేము ఉద్యోగాలు చేస్తుంటే ఎందుకు చేస్తున్నారంటే ఫోటోలు తీసి పై అధికారులకు అందిస్తామని బెదిరిస్తున్నారు. మీరు ఎన్ని బెదిరింపులు ఇచ్చినా మేము ఈ రోజు రిజైన్ లెటర్ ఇస్తాము. రేపు పొద్దు నుంచి వార్డు మొత్తం తిరుగుతాము, ప్రతి ఇంటికి వెళ్తాము. జగన్ గారి చేసిన ఆ ప్రతి పనిని కూడా వివరించి ప్రూఫ్లతో సహా వాళ్ళ ఇంటికి ఎంత వచ్చిందో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా చూసుకోమంటాము. ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేసేలా చూస్తాము. భీమవరంలో గణి శ్రీనివాస్ గారిని అధిక మెజారిటీతో గెలిపించడానికి మేము 22 మంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంలో దాదాపు 340 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేల కమిషనర్ కు వాలంటీర్ల మీద ఫిర్యాదులు చేయడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లకు ఇంటి స్థలాలు ఇచ్చి న్యాయం చేస్తామన్నారు. వాలంటీర్ల ప్రతిభను గుర్తించి వారికి వైసీపీ ప్రభుత్వం ద్వారా న్యాయం చేస్తామన్నారు. జగనన్న గెలుపు కోసం వాలంటీర్ల పదవికి రాజీనామా చేసి జగనన్న సైన్యంగా మారి తిరిగి మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకుంటామని వాలంటీర్లు శపథం చేస్తున్నారు. చంద్రబాబుకు అనుబంధ సంబంధమైనటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ చౌదరి గారు ఒక పిటిషన్ ఇచ్చి ఈరోజు ఎవరు కూడా పెన్షన్లు వచ్చేకి వాలంటీర్లకు లేకుండా ఈసీ గారు ఇచ్చినారు. దానికి తోడు వాళ్ళకి ఇప్పటి నుండి 4-5 సంవత్సరాల నుండి ఇస్తున్నటువంటి పెన్షన్ బుక్ కూడా దాన్ని తీసుకుపోకూడదు. ఒక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి తీసుకుపోతే మాత్రమే మీకు పెన్షన్ ఇస్తారు. ఎంతోమంది అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, విడో పెన్షన్, వికలాంగుల పెన్షన్, కొంతమంది బెడ్డెడ్ అయి ఉంటారు. వీళ్ళకందరికీ సేవ చేసుకుంటూ ఇన్ని రోజులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు వాలంటీర్లు పోయి పెన్షన్ ఇవ్వకపోతే
వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. సెల్ కింద పెట్టుకోండి ఒకసారి. సెల్ కింద పెట్టుకోండి ఒకసారి. మాట